జస్ట్ ఒక సర్టిఫికేట్ కోసం నేను జాయిన్ అయ్యాను అంతే. ఎందుకంటే ఒకటి పెద్ద ఇప్పుడు ఇట్లా ఆర్గనైజేషన్ పెట్టాలి అని అంటే ఒక సర్టిఫికేట్ అనేది పెట్టుకోనే కదా మనం ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. ఏమీ లేకుండా పెట్టుకున్నాం అనుకో, ఎవడో ఒకటి వచ్చి ఆఫీసర్ వచ్చి ఏంటమ్మా అని క్వశ్చన్ చేయకూడదు మనల్ని. అందుకని ఒక సర్టిఫికేట్ కోసం నేను అక్కడ చేయటము స్టార్ట్ అయ్యింది. సో నేను ఎంట్రన్స్లో రాగానే చాలా మిషన్స్ చూసి అసలు అంటే దాదాపుగా మీరు స్టిచ్ చేయడం అనేది వేరు, బట్ మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, సో మీ దగ్గర నేర్చుకొని వెళ్తారు. బట్ కోర్సు అంటే జనరల్గా నేను విన్నది ఏంటంటే మ్యాక్సిమం నాకు తెలిసి 1.5 month 2 months 3 months 6 months కోర్స్ తీసుకునే వాళ్ళు. సో మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా సో వాళ్ళు వచ్చేంతవరకు మీరు నేర్పిస్తారట. సో అంటే ఒక ఎండ్ అనేది అంటే ఈ 1.5 month అని కాకుండా 2 months అనేది కాకుండా సో కంటిన్యూగా ఒక నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్గా చూపే వాళ్ళే మీ దగ్గర ఉన్నారని నేను విన్నా. అది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఒకటి ఇప్పుడు నేను ఇండివిజువల్గా నేర్పిస్తాను, గ్రూప్ వైజ్ అస్సలు నేర్పించాను. బట్ టాపిక్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ పైపింగ్ చూపిస్తా, బ్లౌజ్కి పైపింగ్ చూపించాలి అంటే నేనేగా చూపించాలి ఆ ఫినిషింగ్ ఎలా రావాలి అని. సో నేను కూర్చున్నప్పుడు గ్రూప్ వైజ్ తీసుకుంటాను. బట్ వెన్ ద ప్రాక్టీస్ కమ్స్ ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేపిస్తాను. అయితే సో ఇక్కడ కోర్స్ అనేది మ్యాక్సిమం ఇండివిజువల్గానే నేను నేర్పిస్తాను. అండ్ ఇండివిజువల్గా ఎందుకు నేర్పిస్తానంటే ఒక్కొక్కళ్ళకి కొందరికి అర్థమైపోతుంది సబ్జెక్ట్, కొందరికి అర్థం కాదు. అదే గ్రూప్ వైజ్గా నేను చెప్పాను అనుకోండి, ఒకళ్ళు ముందుకెళ్ళిపోతారు, మిషన్ ఎక్కేస్తారు, 2 గంటలు బ్లౌజ్ కుడతారు, ఒకళ్ళకి 3 days అయినా బ్లౌజ్ అవ్వదు, రాదు. ఎందుకంటే నాకు ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను బొటీక్ రన్ చేస్తాను, కస్టమర్కి ఏ ఫినిషింగ్ అయితే నేను ఇస్తానో అదే ఫినిషింగ్ నా స్టూడెంట్స్కి కావాలమ్మా.